హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యాషన్ జోన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ టుడేస్ వీడియో ఇస్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్. ఈ వీడియోలో నా బర్త్డే ఫుల్ డే అంటే నేను 2 days వీడియో తీసాను అనమాట. ముందు రోజు ఈవినింగ్ నుంచి బర్త్డే రోజు ఈవినింగ్ వరకు. సో 2 days నేను ఏం చేశాను అనేసి మొత్తం మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey guys, today is 2nd and tomorrow is my birthday. So I thought of going to parlor. నేను జస్ట్ ఐబ్రోస్ కోసమే వెళ్తున్నానండి. బికాస్ ఒక 1 weekలోని నా బేబీది నేమింగ్ సెరమనీ ఉంది. సో హెయిర్ స్పా అండ్ ఫేషియల్స్ అప్పుడే చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ అయితే ఇప్పుడు ప్లానింగ్లో లేదు ఈ ఐబ్రోస్. బర్త్డే కోసం చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఐబ్రోస్ చేసి ఇట్స్ లైక్ 2.5 months అయిపోయింది. ఎప్పుడో డెలివరీకి ముందు పార్లర్కి వెళ్ళాను. 2.5 months అయిపోయింది. అస్సలు పార్లర్కి వెళ్ళనే లేదు. అసలు ఐబ్రోస్ కూడా చాలా థిక్ అయిపోయాయి. సో ఇప్పుడు బర్త్డే కోసం వెళ్తున్నాను. జస్ట్ నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ మాత్రమే చేయించుకున్నాను. లైక్ పార్లర్ క్లోజింగ్ టైంకి వెళ్ళానండి. పార్లర్ జస్ట్ మా ఇంటికి ఒక 5 minutes డిస్టెన్స్ అంతే. నేను ఇప్పుడే నా బేబీ పడుకొని లేచాడు అనమాట. సో వాడికి కొంచెం ఫీడింగ్ ఇచ్చేసి అండ్ వాడితో కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. లేటర్ నేను ఫేస్ మాస్క్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం, వాడు పడుకుంటే ఫేస్ మాస్క్ పెట్టుకుంటా, లేదు అంటే ఇంకా లైట్ తీసుకుంటాను. హాయ్, అండ్ నా బర్త్డే రేపు సాటర్డే పడిందండి. సో నో నాన్ వెజ్ అనమాట. అందుకని ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్ అవి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి, సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మేము ఇప్పుడే బిర్యానీ అది తెచ్చుకుందాం అనుకుంటున్నాము. సో అండ్ మా సిస్టర్ వాళ్ళు నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాకు డౌట్, పైన ఏదో చేస్తున్నారు, నన్ను పైకి రావద్దు అని చెప్పారనమాట. కిందనే ఉండు నువ్వు అని చెప్పారు. సో సరే అని కింద ఉన్నాను. నాకైతే డౌట్గా ఉంది, వాళ్ళు ఏదో లైక్ డెకరేషన్స్లో ఏమైనా చేస్తున్నారా, నైట్ పార్టీకి లేదంటే రేపు ఏమైనా పార్టీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఏదో చేస్తున్నారు మొత్తానికి. సో చూద్దాం. అండ్ ఇప్పుడైతే నేను బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. నేను మా బ్రదర్ వెళ్తున్నాము. సో తెచ్చుకొని ఫుల్గా కుమ్మేస్తాను నేనైతే. మీరు కూడా వచ్చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఫేస్ మాస్క్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ నేను ఫేస్ స్క్రబ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ స్క్రబ్ ఉంది కదా, అది యూజ్ చేస్తున్నాను. లేటర్ నేను మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ మాస్క్ పెడుతున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు స్టీమింగ్ అదంతా ఏం చేయట్లేదండి. బ్లాక్ హెడ్స్ రిమూవ్ మాత్రం ఏమీ చేయట్లేదు. బికాజ్ నాకు టైం లేదనమాట. బేబీతోనే అసలు ఇది పెట్టుకోవడమే నాకు చాలా పెద్ద పని అయిపోతుంది. నా బేబీ కొంచెం ఇచ్చే టైం గ్యాప్లోని నేను ఇవన్నీ ఇంకా ఈ ప్రిపరేషన్స్, ఈ వీడియో ఇదంతా షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఫేస్ స్క్రబ్ పెడతా. బట్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, యూజ్ చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ మామా ఎర్త్లోని ఈ రెండింటి కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఫస్ట్ స్క్రబ్ చేసి తర్వాత మాస్క్ పెడితే లైక్ ఇన్స్టెంట్ గ్లోయింగ్గా నాకు అనిపిస్తుంది అనమాట. ఇట్ విల్ నెవర్ గో స్ట్రాంగ్. నా వరకు ఇట్స్ మై ఒపీనియన్. అండ్ ఫస్ట్ నేను ఫేస్ స్క్రబ్ చేస్తున్నాను. ఫాస్ట్గా చూపించేస్తున్నాను, ఏమనుకోకండి. నాకైతే టైం లేదు ఇప్పుడు. అండ్ త్వరగా పడుకుంటే మార్నింగ్ కూడా లేవాలి. సో అందుకే నేను ఫాస్ట్గా స్క్రబ్ చేసుకొని మాస్క్ పెట్టేసుకుంటాను. ఉప్టన్ అనేది బ్రైడల్స్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లైక్
నీకు మ్యారేజ్ ఒక 2 months ఉంది, 1 month ఉంది గ్యాప్ అన్నప్పుడు ఈ ఉప్టన్ ఫేస్ మాస్క్ అండ్ స్క్రబ్స్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వాడితే మీకు కరెక్ట్గా మ్యారేజ్ టైంకి చాలా డిఫరెన్స్ వస్తుంది. సో నేను నా మ్యారేజ్ టైంకి ఏం వాడలేదు, అప్పటికి మామా ప్రోడక్ట్స్ ఏం లేవు. లైక్ ఏదైనా ఈవెంట్ ఉంది ఇంకొక 20 days 10 daysలో అనగా మాత్రం నేను యూజ్ చేస్తాను. మ్యాక్స్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. నార్మల్ అప్పుడు అంత వాడకపోయినా ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు మాత్రం యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు బ్లాక్ హెడ్స్ చాలా ఎక్కువ అండి. లైక్ వీక్లీ థ్రైస్ అయినా పెడతాను స్క్రబ్. యాక్చువల్లీ న్యూట్రోజెనా వాడుతున్నాను అనమాట రీసెంట్గా, అదైతే డైలీ వాడుతున్నాను. అదైతే మాత్రం సూపర్ స్క్రబ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే వ్లాగ్ షూట్ చేసేటప్పుడు దాని రివ్యూ ఇంక్లూడ్ చేస్తాను. నేను ఫేస్ వాష్ చేసేసానండి, చాలా స్మూత్ ఫీల్ వస్తుంది. లైక్ నోస్ దగ్గర అండ్ చీక్స్ ఈ పార్ట్ అంతా కూడా చాలా స్మూత్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. చూస్తే మీకే తెలుస్తుంది. లైక్ ఇలా ఫేస్ చాలా నీట్గా అండ్ క్లియర్ అయినట్టు, డర్ట్ అంతా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఉప్టన్ ఫేస్ మాస్క్ అప్లై చేసేస్తాను. ఇది ఫుల్ డ్రై అయినంత వరకు నేను వెయిట్ చేయనండి, నాకు ఇప్పుడు టైం లేదు. లైక్ హాఫ్ డ్రై అయిపోయినా సరే నేను తీసేస్తాను. ఏదో బర్త్డే కదా అని చెప్పి ఇప్పుడు పెట్టుకోవడమే మాస్క్. అయితే సెలూన్కి వెళ్ళటానికి కూడా నాకు 2 months నుంచి అవ్వట్లేదండి. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నమ్మరు, నాకు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. నా హెయిర్ అయితే కంప్లీట్లీ డ్రై అయిపోయింది. హెయిర్ మాస్క్ పెట్టట్లేదు, హెయిర్ ఆయిల్ పెట్టట్లేదు, ఏది పెట్టట్లేదు అసలు. అట్లీస్ట్ నేను వీక్లీ థ్రైస్ అయినా, ఎప్పుడు బిజీగా ఉండేటప్పుడు ట్వైస్ చేసేదాన్ని, లేదు అంటే థ్రైస్ అయినా సరే హెడ్ బాత్ చేస్తాను ఆయిల్ పెట్టి. నైట్ ఆయిల్ పెట్టేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాను. బట్ అసలు ఆయిల్ పెట్టడమే అవ్వట్లేదండి. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి నా హెయిర్కి ఆయిల్ నాకు తెలిసి హార్డ్లీ ఒక 2 times పెట్టుంటాను ఈ 2 monthsలోని. హెడ్ బాత్ అయితే మాత్రం ఆయిల్ లేకుండానే ఇంకా చేసేస్తున్నాను. అసలు ఆయిల్ పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు నాకు. ఇప్పుడు ఇది డ్రై అయిపోయే వరకు వెయిట్ చేస్తాను. అండ్ ఇది డ్రై అయిపోతున్నట్టుంది, నేను వాష్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఐమ్ డన్ విత్ మై ఫేస్ ప్యాక్. రిజల్ట్స్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చితే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అండ్ చూడండి, ఫేస్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది. అంటే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అనమాట. ఈ ఉప్టన్ అనేది అందుకే కదా వైటనింగ్ అండ్ గ్లోయింగ్ రెండు నాకు అనిపిస్తుంది. అండ్ సమ్మర్ కదండి, చాలా ట్యాన్ అయిపోతున్నాము. ఇది అప్పుడప్పుడు పెట్టుకుంటే మంచిదే. సో వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మా చెల్లి వాళ్ళు నా కోసం ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళారండి. సో నాకు సర్ప్రైజ్ చేశారనమాట. మా సిస్టర్ నాకు తెలియకుండా వీడియో రికార్డ్ చేసింది. సో తర్వాత ఎడిట్ చేసేటప్పుడు నాకు ఇచ్చిందనమాట యాడ్ చేయమని. ఈ బ్యాక్ నుంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది, నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు నా కోసం డెకరేషన్స్ అవి చేస్తున్నారు. అది నేను ముందు చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలోని, కిందన నేనున్నాను, లైక్ డెకరేషన్స్ అవి చేస్తున్నారు పైన అని చెప్పేసి. సో అక్కడ డెకరేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇదంతా నాకు తెలియకుండా చేశారు వాళ్ళు. టెర్రస్ మీద డెకరేట్ చేశారు మొత్తం. 25 years బర్త్డే బాగా చేయాలని చెప్పేసి నైట్ 12 o'clockకి కేక్ కటింగ్ చేయించారనమాట మా బ్రదర్ అండ్ మా సిస్టర్. పాపం వాళ్ళు నైట్ 10 o'clock ఆ టైంకి అక్కడ చేశారు. నాకు అంతగా తెలీదు, యాక్చువల్లీ నేను కిందన ఉన్నాను. సో తర్వాత సర్ప్రైజ్ చేశారు నాకు ఫుల్గా వాళ్ళు.
లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా కరోనాలోనే అయిపోయింది. యాక్చువల్లీ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఇయర్ బర్త్డే బాగా చేశారు వాళ్ళు నాకు. అండ్ హ్యాపీ బర్త్డే 25 years అని పెడుతుంది మా చెల్లి అక్కడ. సో నా డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ. అండ్ బెలూన్స్ పెడుతున్నారు. అండ్ ఇక్కడ మా అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చాడు అనమాట. అప్పుడే నా బర్త్డే ఉందనేసి నెక్స్ట్ డే యాక్చువల్లీ రావాలి. సో ముందు రోజు నైట్ 11 o'clock వచ్చాడు. నైట్ కేక్ కటింగ్ 12 o'clock ఉందని. వాడు వచ్చినప్పుడే నేను అనుకున్నాను అనమాట. సో ఈ టైంకి వచ్చాడంటే నైట్ కేక్ కటింగ్ చేస్తారేమో అనేసి నాకు డౌట్ వచ్చింది. సో నేను అనుకున్నట్టే వాడు వచ్చిన ఒక 1/2 hourకి కేక్ కటింగ్ చేశారు. అండ్ ఇది ఫుల్ డెకరేషన్ అనమాట. అండ్ నా బర్త్డే కేక్ అదే ఐస్ క్రీమ్ కేక్ ఈ బ్యాకో నుంచి తెచ్చారు. అండ్ నా ఫేవరెట్ అదైతే. నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. బయటికి రా బాల్కనీలోకి అన్నారు. నేనైతే ఫుల్ సర్ప్రైజ్ అయ్యాను. అండ్ మా బుడ్డోడు వాడే. అండ్ మా లక్కీ గారితో నా ఫస్ట్ బర్త్డే ఇదే. అది కూడా 25 years బర్త్డే అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. వాడిని పట్టుకొని కేక్ కట్ చేస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. అండ్ నా పక్కన నిల్చున్నది హస్బెండ్ అండ్ మా మదర్, సిస్టర్, అన్నయ్య అందరూ కలిసి అలా నా బర్త్డేని సెలబ్రేట్ చేశారనమాట ఆ రోజు నైట్. అండ్ నాకన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్ మా సిస్టర్ది. చాలా ఎక్కువ ఎగ్జైట్ అయ్యి చేసిందనమాట. 25 years బర్త్డే కదా బాగా చేసుకో అనేసి. నేనైతే ఈ బర్త్డేని యాక్చువల్లీ లైట్ తీసుకున్నాను. ఇంకా లక్కీ గడు చాలా చిన్నోడు కదా, ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వదు, సెలబ్రేషన్స్ కూడా ఏమి ఉండవు కదా, ఈ బర్త్డే లైట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ మా సిస్టర్ మాత్రం అస్సలు తగ్గలేదు, ఎక్కడా తగ్గలేదు, బాగా సెలబ్రేట్ చేసింది. నేను ఫుల్గా లక్కీ గడితో బిజీగా ఉన్నాను. వాడికి అప్పుడే జస్ట్ మార్నింగ్ అవుతుంది అనమాట. 12 o'clockకి ఫుల్ క్రాంకీనే స్టార్ట్ చేస్తాడు ఆ టైంలో. ఇంకా
good morning. Today is my birthday. Happy birthday to me. And today's my outfit is this. మా సిస్టర్ గిఫ్ట్ చేశారని నేను షాపింగ్ వీడియోలో చూపించాను కదా, సో అది వేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ లేచాను, ఫ్రెష్ అయ్యాను, స్నానం చేసి జస్ట్ డ్రెస్ వేసుకున్నాను అంతే. సో నో ప్లాన్స్ అండి, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే బేబీతోని ఈ టైంలో చాలా కష్టం, ఎక్కడికి వెళ్ళకూడదంట. అండ్ నేమింగ్ సెరమనీ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు బయటికి అని చెప్పేసి మా మదర్ చెప్పారు. సో అందుకే ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సరదాగా ఎక్కడికైనా జస్ట్ అవుట్ ఆఫ్ సిటీ కాకుండా సిటీలో ఎక్కడికైనా వెళ్దామన్నా సరే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ టైంలో బేబీని పట్టుకొని బయటకు వెళ్ళటం ఎందుకు అని చెప్పేసి సో మేము అది అవాయిడ్ చేసేసాము. ఇంట్లోనే జస్ట్ నా బేబీతో నేను నా బర్త్డే నా బేబీతో ఫస్ట్ కాబట్టి ఇది నేను వాడితో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బర్త్డేకి మాత్రం. సో ఈ బర్త్డే ఇలా కానిచ్చేద్దాం. అండ్ ఇప్పుడైతే నేను మేకప్ వేసేసుకుంటాను, మీరు కూడా చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే నేను లిప్ బామ్ పెట్టాను. అండ్ ఇక్కడ నేను సన్ స్క్రీన్ లోషన్ రాస్తున్నాను లోటస్ది. ఇది నైకా నుంచి తెప్పించుకున్నాను కదా నేను, ఆ సన్ స్క్రీన్ అనమాట. ఇదైతే చాలా బాగుందండి, గ్రీజీనెస్ లేదు, ఆయిలీనెస్ కూడా లేదు, చాలా బాగుంది. డ్రై అవ్వట్లేదు, అలానే కూడా ఫుల్ ఆయిలీగా కూడా లేదు, చాలా బాగా అనిపిస్తుంది. SPF 50 అనమాట. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే యూజ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ సన్ స్క్రీన్ రాసిన తర్వాత NYBE నుంచి ఫౌండేషన్ స్టిక్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. సో సమ్మర్ కదా, ఫౌండేషన్ అది ఎక్కువ ఎందుకు అని చెప్పేసి లైట్గా ఫౌండేషన్ స్టిక్తోని లైట్గా పెట్టాను అనమాట. సో అది మొత్తం అప్లై చేస్తున్నాను ఫేస్ మొత్తం బ్లెండర్ యూజ్ చేసి. సో బ్లెండర్తో టోటల్గా ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసాను. లేటర్ నేను ఇక్కడ ఫేసెస్ కెనడా నుంచి కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. ఫేసెస్ కెనడా నుంచి కాంపాక్ట్ చాలా డ్రై ఫినిష్, మ్యాట్ ఫినిష్ ఇస్తుంది అనమాట. సో సమ్మర్కి బెస్ట్ కాంపాక్ట్ అని చెప్తాను నేనైతే. లైక్ సమ్మర్లో ఆయిలీనెస్ ఎక్కువ స్వెట్ పడుతుంది కాబట్టి అదైతే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ ఐలాషెస్ పెడుతున్నాను, ఐ షాడోస్ పెడుతున్నాను, సారీ. లైట్గానే పెట్టానండి నేనైతే. సో బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఏదో ఫొటోస్ కోసం అండ్ కొన్ని టిక్టాక్స్ చేశాను. సో దానికోసం లైట్గా మేకప్ వేసాను అనమాట. సో ఆ 2 షేడ్స్ కాంబినేషన్ కలిపి పెట్టాను ఐ షాడోస్. అండ్ నా డ్రెస్ టోటల్గా అలా ఉన్నదనమాట. చాలా బాగుందండి, సూపర్ డ్రెస్ ఇచ్చింది మా సిస్టర్ అయితే. అసలు కలర్ కాంబినేషన్ నా దగ్గర ఇప్పటి వరకు లేదు, అసలు గ్రే కలర్ డ్రెస్సే లేదు, లైట్ గ్రే ఉంది కానీ ఈ షేడ్ లేదనమాట. తర్వాత నేను దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాను అనమాట.
అండ్ ఇప్పుడు నేను ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాను. మా అన్నయ్య తీసుకెళ్తున్నాడు. నేను మా సిస్టర్ ఇద్దరం టెంపుల్కి వెళ్ళాము. సో మా ఇంటికి ఒక 5 minutes డిస్టెన్స్లోని బాబా టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారనమాట. సో తనకి లక్కీ గార్డ్ని ఇచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళాను. యాక్చువల్లీ అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. టెంపుల్కి వెళ్ళేసరికి రెడీ అయ్యి మొత్తం వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, సో దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను టెంపుల్కి వచ్చేసి దేవుడికి బాగా దండం పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఇది దుని అంటారు కదా బాబా టెంపుల్, అన్ని టెంపుల్స్లోనే ఉంటుంది దుని. నేను అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాను. అండ్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇది మా లక్కీ గార్డ్ నేమింగ్ సెరమనీ కోసం టెంపుల్ నుంచి వచ్చేసానండి. సో డ్రెస్ చాలా బాగా హెవీగా ఉంది, అసలు బయట ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో చిరాక్గా అనిపించింది. సో అందుకే డ్రెస్ మార్చేసాను. ఇది సిఎంఆర్లో తీసుకున్నాను కదా, ఆ డ్రెస్ వేసుకున్నాను. సిఎంఆర్ షాపింగ్ బ్లాగ్ నేను ఇంతకుముందు చేశానండి. ఈ డ్రెస్ అక్కడే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అవి కూడా నేను వేరే వీడియోలో పెట్టాను, చూడలేని వాళ్ళు చూడండి నా వీడియోస్. అండ్ ఇదైతే ప్లాజో సెట్లా వస్తుంది, ఫుల్ చాలా నీట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. రేయాన్ క్లాత్తో వస్తుంది. కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఫెస్టివ్ లుక్లా వచ్చింది. పర్ఫెక్ట్ డ్రెస్ ఫర్ బర్త్డే అని చెప్పొచ్చు. చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు నేను మా లక్కీ గారితో కొంచెం టైం స్పెండ్ చేసి లేటర్ నేను కొన్ని టిక్టాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. రీల్స్ చేసి చాలా రోజులు అయిపోయింది. అండ్ ఇప్పుడు రెడీ అయ్యాను కదా, సో చేద్దాం. అండ్ బర్త్డే అయితే ఎక్కడికో ఒకరికి వెళ్తాం. ఈరోజు అయితే ఈసారి ఇయర్ బర్త్డే బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి సో రీల్స్తోనే సాటిస్ఫై అయిపోతాను. అండ్ నేను షార్ట్స్ లాగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను, చూడాలనుకునే వాళ్ళు చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెడతాను టిక్టాక్స్. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫాలో అవ్వాలి అనుకునేటోళ్ళు ఫాలో అవ్వండి. మిమ్మల్ని అండ్ దిస్ ఈజ్ మై లంచ్, పులిహోర, పప్పు, సాంబార్ అయిందండి. సో ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాము. అంటే బాబుది నేమింగ్ సెరమనీ వస్తుంది కదా, బాబు కోసం మమ్మీ గోల్డ్ తీసుకుంటానన్నది. సో సరే అనేసి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర సిఎంఆర్ ఉంది, అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 15 minutes ఉంటుంది డిస్టెన్స్ అంతే. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం తీసుకున్నాం ఏంటి అనేసి మీకు వచ్చాక చూపిస్తాను.
ఇంటికి వచ్చానండి షాపింగ్ నుంచి. సో నేనైతే గోల్డ్ షాపింగ్ చేశాను. శారీస్ మా మమ్మీ కొన్ని తీసుకున్నారు అండ్ ఇంకా శారీస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ టైం సరిపోలేదు నాకు, బికాజ్ మూవీకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో అందుకే ఇంకా టైం అయిపోతుందని వచ్చేసాం. రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ మళ్ళీ వెళ్దాము శారీస్కి అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసాం అనమాట. సో నేను ఏమేమి గోల్డ్ తీసుకున్నానంటే బాబుకి హ్యాండ్కి మురుకులు తీసుకున్నాం అండ్ లెగ్స్కి ఏమో కంకణాలు యాంక్లెట్స్ లాంటివి తీసుకున్నాము. లెగ్స్కి గోల్డ్ వేయకూడదంట పిల్లలకి, అంటే ఎవరు వేసుకోకూడదంట కాళ్ళకి. సో అందుకని యాంక్లెట్స్ ఏమో సిల్వర్వి తీసుకున్నాము, మురుకులు మాత్రం గోల్డ్వి తీసుకున్నాం. అండ్ మా సిస్టర్ ఏమో ఇక్కడ చంపస్వరాలు లాంటివి తీసుకుంది. సో మురుకులైతే మాకు తులువం పావు పడిందండి, అంటే 1 తులాకి ఇంకో పావు తులం ఎక్కువ అనమాట. సో దీని ప్రైస్ అయితే మాకు 70,000 పడింది. నేను ఇంకా ప్లెయిన్వే తీసుకున్నాను, లైక్ డిజైన్స్ ఉన్నాయి ఇందులోని, బట్ నేను ప్లెయిన్వి చూస్ చేశాను ఎందుకంటే బాయ్కి కాబట్టి. గర్ల్స్కి చాలా మోడల్స్ ఉన్నాయి, బాయ్స్కి కూడా ఉన్నాయి, లైక్ చిన్న చిన్న బొమ్మలు లాంటివి హ్యాంగ్ అయ్యి లైక్ దీని మీద డిజైన్ వచ్చి ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ లాగా వచ్చినాయి, కానీ వాడికి గుచ్చుకుంటుందేమో. నేను ఇంకా ఇవి డైలీ వేసేద్దాం అనుకుంటున్నాను. ఒక 3 years 4 years వచ్చినంత వరకు ఇవి డైలీ హ్యాండ్కి ఉంచేద్దాం అనుకుంటున్నాను. సో డైలీ వేసుకునేవి కాబట్టి రఫ్ అండ్ టఫ్ ఉండాలి, అందుకే కొంచెం థిక్గా అండ్ ప్లెయిన్గా తీసుకున్నాను. డిజైన్స్ ఏమీ తీసుకోలేదు నేను, వాడికి అన్కంఫర్టబుల్గా ఉండేవేవి నేను తీసుకోనండి. అండ్ యాంక్లెట్స్ వస్తే యాంక్లెట్స్లో కూడా అంతే, చాలా లావుగా వచ్చి మువ్వలు వచ్చి డిజైన్స్ వచ్చి చాలా ఉన్నాయి మోడల్స్. కానీ మువ్వలు వేసుకుంటే అమ్మాయిలాగా ఉంటాడు అండ్ అట్ ద సేమ్ టైం గుచ్చుకుంటాయేమో అనేసి. సో అందుకే లైట్గా ఇలా ప్లెయిన్ వచ్చి లైట్గా ఇలా డిజైన్ వచ్చింది, ఇలా పెట్టుకోవాలి ఇవి. సో అందుకే ఇది బెటర్ కదా అని ఇది కూడా నేను రోజు ఉంచేస్తాను వాడి కాళ్ళకి. ఇవి బాగున్నాయి, ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నచ్చాయి, బట్ వాడికి కంఫర్ట్ ఉండదేమో అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఈ చంపస్వరాలు అయితే ఇది కూడా అంతే అండి, తులం పావు పడింది. తులంకి కొంచెం పావు తులం ఎక్కువ అనమాట. సో 3 layers వచ్చినాయి ఈ చంపస్వరాలు. ఇవి మా సిస్టర్వి, 3 layers వచ్చింది, చాలా బాగున్నాయి. అక్కడక్కడ గ్రీన్వి అండ్ రెడ్వి పూసలు హ్యాంగ్ అవుతూ చాలా బాగున్నాయి. ఇది కూడా 70,000 పడింది, మొత్తం మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి 70K పడింది. సో ఇది నేను చేసిన షాపింగ్. గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత మా మదర్ కాటన్ శారీస్ తీసుకున్నారు, 2 శారీస్. యాక్చువల్లీ నేమింగ్ సెరమనీ కోసం మమ్మీ ఒక శారీ తీసుకున్నారు, ఎల్లో కలర్ శారీ. ఎప్పుడు ఒక 2 months బ్యాక్ దానికి వర్క్ చేయించేశారు బ్లౌజ్కి అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. బట్ నేను మా హస్బెండ్ అండ్ బేబీకి కలిపి ఒక అవుట్ఫిట్ ఎల్లో కలర్తోని సేమ్ కలర్తోని డిజైన్ చేయించుకున్నాము. సో అందుకే మళ్ళీ మమ్మీ కూడా సేమ్ కలర్ వేస్తే బాగోదని మమ్మీ వేరే శారీ తీసుకుంటాను అన్నారు. సో యాక్చువల్లీ ఆ శారీ షాప్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం, బట్ టైం సరిపోక మమ్మీ 2 కాటన్ శారీస్ తీసుకున్నది. సో ఆ శారీ షాపింగ్ మళ్ళీ రేపు వెళ్తాము. ఇదైతే ఒక శారీ అండి, బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్తో. ఇది ప్యూర్ చందేరి శారీ అనమాట, ప్యూర్ కాటన్, సమ్మర్ కదా అండి. సో కాటన్ శారీస్ తీసుకున్నారు మమ్మీ. అండ్ ఇంకొక శారీ వస్తే ఎల్లో విత్ బ్రౌన్ కాంబినేషన్. ఇది బ్లాక్ కాదు, థిక్ డార్క్ బ్రౌన్ కలర్లో కాంబినేషన్ అనమాట. ఎల్లో మీద ఇట్లా పోల్కా డాట్స్ లాగా వచ్చాయి అండ్ బ్రౌన్ కాంబినేషన్. సో అండ్ ఇది మా ఈరోజు షాపింగ్. అండ్ ఇప్పుడు నేను మూవీకి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం, బయట వర్షం పడుతుంది, సో అందుకే వెయిట్ చేస్తున్నాం అనమాట మాల్లోని. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మై ఫ్యాషన్ జోన్.